ఇది వీటీపీఎస్ కాలువ దగ్గర, వీటీపీఎస్ కాలువకి ఇవతల వైపు ఒడ్డు. అది కృష్ణానది మనకు కనిపిస్తుంది. కృష్ణానది మీదుగా 2 పిల్లర్ల మీద 2 3 లేన్ బ్రిడ్జిలు, ఒకటి వెళ్ళడానికి ఒకటి రావడానికి. ఇది కృష్ణానది పైనుండి ఇక్కడి వరకు ఇలా ఉన్నాయి వర్క్స్. ఇది వీటీపీఎస్ కాలువ. మనకు సెగ్మెంట్స్ని ఏదైతే సెట్ చేసే క్రేన్ ఏదైతే ఉందో అది వీటీపీఎస్ కాలువ మీద ఎగ్జాక్ట్గా దానిపైన ఉంది. ఇక్కడ నుంచి మనకు అక్కడ ప్యాకేజ్ 3కి సంబంధించిన వర్క్స్ కంప్లీట్ చేసుకొని ప్యాకేజ్ 4 దాదాపుగా అక్కడ మనకు ఎండింగ్ కనిపిస్తుంది. పిల్లర్లు కంప్లీట్ చేసుకునే అప్రోచ్ రోడ్ ఏదైతే ఉంటుందో మనకు అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. లాస్ట్ పిల్లరు వీటీపీఎస్ కాలువ అవతల ఉంటుంది. లాస్ట్ వీటీపీఎస్ కాలువ అవతల 2 పిల్లర్స్ ఉన్నాయి. అక్కడి నుంచి ఇదంతా కూడా సెగ్మెంట్స్ ద్వారా ఈ రోడ్ను నిర్మించాల్సి ఉంది. ఈ కొంచెం కనెక్టివిటీ కంప్లీట్ అయిపోతే ఇంకా పైన ఫినిషింగ్ వర్క్స్ మాత్రమే ఉంటాయి. ఇది వీటీపీఎస్ కాలువకి యువతల ఒడ్డు ప్యాకేజ్ 4 నవయుగ వాళ్ళు నిర్మిస్తున్నటువంటి ఆదాని, అలాగే నవయుగ వాళ్ళు నిర్మిస్తున్నటువంటి ప్యాకేజ్ 4కి సంబంధించిన వర్క్స్. ఇది కంప్లీట్ అవుతే మనకు అమరావతికి ఇప్పుడు ఏదైతే గొల్లపూడి నుంచి జస్ట్ 2-3 నిమిషాల్లో E3లో ఉండొచ్చు. 2-3 నిమిషాలలో, కేవలం 2-3 నిమిషాలలో అమరావతిలో ఉండొచ్చు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఉందో, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని ఏ రోడ్డుకైనా E3 దగ్గర నుంచి E16 వరకు ఏ రోడ్లోనైనా దిగడానికి అవకాశం ఉంటుంది. ఏ రోడ్డుకైనా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ రోడ్డు కంప్లీట్ అవుతే అమరావతి మొత్తాన్ని ఈ రోడ్డు చూపిస్తుంది. అమరావతిలోని E3 ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. E3 దగ్గర నుంచి E16 వరకు వాటిని క్రాస్ చేసుకుంటూ చినకాకాని దగ్గరలో, మురుగన్ హోటల్ దగ్గరలో ఇప్పుడు ఉన్నటువంటి హైవేలో జాయిన్ అవుతుంది ఇది.